డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. మామూలుగా ఇలాంటివి కూలిపోయినప్పుడు ప్రధానంగా ఒకటి విజిబిలిటీ లేకపోవడం, వెదర్ ప్రాబ్లం ఉండడం, నైట్ టైం ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. నైట్ అర్లీ మార్నింగ్సే హెలికాప్టర్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఇండియాలో జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా వెదర్ సరిగా లేకపోవడం, దానివల్ల విజిబిలిటీ లేకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం. అంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఏమీ అర్థం కాని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. రెండోది ఏంటంటే టెరైన్ క్లియరెన్స్ ఇచ్చారా లేదా, మామూలుగా వీళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి ఏంటి మొత్తం క్లియర్గా ఉంటుంది. టెరైన్ బాగుందా లేదా, వెదర్ బాగుందా లేదు చూసుకొని క్లియరెన్స్ ఇవ్వాలి. కానీ ఏం జరుగుతూ ఉంటుందంటే చాలాసార్లు అర్జెంట్ అని చెప్పి ఎయిర్ అంబులెన్స్ అంటేనే అర్జెంటుగా పేషెంట్ ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఒక్కొక్కసారి అంత అక్యురసీ లేకపోయినా క్లియరెన్స్ ఇచ్చేస్తారు ఈ ప్రెజర్ వల్ల. అట్లాంటివి ఏమన్నా జరిగాయా? మూడోది ఏంటంటే ఇంజిన్ పెర్ఫార్మెన్స్. దీనికి యాక్చువల్గా 2 ఇంజన్స్ ఉన్నాయి, టర్బో ప్రాప్ అంటారు, 2 ఇంజన్స్ ఉన్నాయి. ఈ హెలికాప్టర్ని బేసిక్గా ఎయిర్ అంబులెన్స్ కానీ ఎక్కువ వాడతారు, ఒక్కొక్కసారి చార్టర్డ్ ఫ్లైట్గా కూడా దీన్ని వాడుతున్నారు. సో 2 ఇంజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువ అని చెప్తున్నారు. సో అదొక క్రైటీరియా కూడా చూస్తారు, అంటే ఇంజన్స్ ఏమన్నా ఫెయిల్ అయినాయా. మూడోది పైలట్ వర్క్లోడ్. మామూలుగా చాలాసార్లు మనకి దాన్ని ఫ్యాటిగ్ అంటారు. ఆ మధ్య మనకి ఏవియేషన్ బంద్ కూడా జరిగింది ఇండియాలో. బంద్ జరిగినప్పుడు కూడా ఇదే ప్రధాన కారణం. పైలట్లకి ఎక్కువ అవర్స్ ఇవ్వడం, దానివల్ల వాళ్ళు ఫ్యాటిగ్ ఉండడం, సరిగా వాళ్ళు పనిచేయకపోవడం. మామూలుగా మనకి రోడ్ యాక్సిడెంట్లకు కూడా ఇది ప్రధాన కారణం ఉంటుంది. లాంగ్ డ్రైవింగ్స్ ఉన్నవాళ్ళు సరైన స్లీపు రెస్ట్ లేకపోవడం వల్ల జస్ట్ ఫ్యాటిగ్ వల్ల కొద్దిగా జస్ట్ కళ్ళు మూసినా కూడా యాక్సిడెంట్లు జరిగిపోతాయి. అలాగా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. వీళ్ళకి ఎక్కువ అవర్స్ ఉండడం దానివల్ల ఒకటి. రెండోది ఎయిర్ అంబులెన్స్లు ఏంటంటే అర్జెంటుగా పోవాలి కాబట్టి కాంప్రమైజ్ కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి అంశం ఏంటంటే మెకానికల్ ఫెయిల్యూర్, అంటే దాని మ్యానుఫ్యాక్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదా కంపెనీ అనేది కూడా ఇప్పుడు రెడ్ బోర్డ్ కంపెనీ మీద కూడా విచారణ జరగాలి. సో ఇవన్నీ జరిగిన తర్వాత కానీ మనకి ఒక క్లారిటీ రాదు. సో ఇది అర్జెంటుగా వీళ్ళు బయలుదేరాలని సరిగ్గా క్లియరెన్స్ లేకుండానే, లేదా వాళ్ళని ప్రెజర్ పెట్టి పేషెంట్ ఆల్రెడీ 65% బర్న్స్ కాబట్టి బతికే అవకాశాలు తక్కువ ఇక్కడ ఉంటే అర్జెంటుగా ఢిల్లీకి తీసుకెళ్తే పేషెంట్ బతుకుతాడన్న ఒక ప్రెజర్ వల్లనే వీళ్ళు ఆ టైంలో బయలుదేరినట్టుగా ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఇలాగా ఎయిర్ అంబులెన్స్లు కావచ్చు, హెలికాప్టర్ అంటే చార్టర్డ్ హెలికాప్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొన్న జరిగిన జనవరి 28 డిప్యూటీ సీఎం చనిపోయిన అజిత్ పవార్ చనిపోయిన సంఘటనలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దాన్ని కంపెనీ ఇదే ప్రాబ్లం మేజర్గా, వాళ్ళు సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వాళ్ళదే ప్రాబ్లం. వాళ్ళతో ఆ కంపెనీకి తెలుగుదేశానికి కూడా సంబంధం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. అది కూడా ఇప్పుడు వైసీపీ కూడా దాన్ని బలంగా జనాలకి తీసుకెళ్తూ ఉంది. సో ఏదేమైనా అంటే ఈ ఎయిర్వేస్ని మెయింటైన్ చేసే కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసుకుని తీసేసుకుంటున్నారు. ఇవేవి వాళ్ళని మనం బుక్ చేసే వాళ్ళు అవన్నీ పరిశీలించకుండా దీనికి రెప్యుటేషన్ ఏంటి, యాక్సిడెంట్ రేట్ ఏముంది వీళ్ళ దీంట్లో, ఇవేవి చూసుకోకుండా వీళ్ళు కూడా ప్రెజర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మల్టిపుల్ యాంగిల్స్లో దీన్ని పరిశీలించి ఏ తప్పులు జరిగి దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే డీజీసీఏకు ఉంది. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. బట్ చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనకి అహ్మదాబాద్లో కూలిన ఫ్లైట్కి సంబంధించి ఇంతవరకు అసలు కాజ్ ఏంటనేది ఇప్పటికి కూడా అఫీషియల్గా తేల్చలేదు. సో ఇది మన దేశంలో ఉండే ప్రాబ్లమ్స్. ఇది జరిగినప్పుడు హడావిడి జరుగుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ సంగతి ఏమైంది ఏంటనేది ఎప్పటికేమీ అసలు బయటికి రాదు.